హలో ఫ్రెండ్స్, ఈరోజైతే డిమార్ట్కి అయితే వెళ్ళాము. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి మా బాబుకి అయితే ఇప్పుడు 1.5 ఇయర్. ఇప్పటి వరకు ఓన్లీ 2 టైమ్సే డెలివరీ అయిన తర్వాత ఇది సెకండ్ టైం అయితే వెళ్తున్నాను డిమార్ట్కి. ఇంతకుముందుకు పెళ్ళి కాకముందుకైతే చాలా వరకు వెళ్ళాను. పెళ్ళి అయిన తర్వాత కూడా వెళ్ళాను. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అయితే ఇది సెకండ్ టైము. చూడండి, నేనైతే మా బాబుకి టీషర్ట్స్ తీసుకుందామని వెళ్ళాను. ఏమేమి తీసుకుంటామో చూద్దాం. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనము ఇది కొనాలనుకుంటాం కానీ ఇంకా ఏదేదో కొంటాము. చూడండి, బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఒకటి తీసుకున్నాను కానీ కౌంటర్ వరకు తెచ్చుకొని మళ్ళీ వద్దని అక్కడనే పెట్టేశాను. ఫస్ట్ ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళాము. అక్కడ టీషర్ట్స్ చాలా రేటు ఉన్నాయి. ఇంతకుముందుకు మా వారైతే ఇక్కడ తీసుకున్నారు మా బాబుకి. అందుకే మళ్ళీ డిమార్ట్కి వచ్చేసాం. చిన్నపిల్లలకి చాలా టీషర్ట్స్ మీద మొత్తం బొమ్మలు ఉన్నాయి. చాలామంది తీసుకుంటారు. నేను కూడా ఇంతకుముందుకు మేము అలాగే తీసుకున్నాము. మొత్తం ఉతికితే మొత్తం గలీజ్ అవుతున్నాయి. అందుకే ఇలా ప్లెయిన్గా తీసుకుంటున్నాము. చిన్నపిల్లలకి అంటే గర్ల్స్కి చాలా బాగున్నాయి. ఫీడింగ్ వేర్ అయితే డిమార్ట్లో అసలు లేవు, చాలా చూసాము. ఇంకా ఫుట్వేర్ దగ్గరికి వస్తే అయితే నేనైతే ఏం తీసుకోలేదు. మా చిన్నోనికి మా బాబుకి అయితే తీసుకున్నాము. వానికి కూడా సరిపోవట్లేదు. అయినా కూడా ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ అట్లా అయినప్పుడు వస్తాయి. అయినా కానీ తీసుకున్నాను, అప్పుడు వేసుకుంటాడని. ఇంట్లో 2 జతలు ఉన్నాయి, 2 జతలు అయితే ఉన్నాయి. అవి అప్పుడే వస్తాయి. ఇప్పటి వరకు అయితే ఒక షూస్ ఉన్నాయి అంతే మనకి సరిపోయేటివి. అయినా సరే అప్పుడు వేసుకుంటాడని అయితే నచ్చి తీసుకున్నాను. మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే ఏదైనా ఇలానే తీసుకుంటారా? ఇక్కడ ఒకటైతే చిన్నది ఒక బొమ్మ తీసుకుంటున్నారు. అది ఇలా అనే వరకు అక్కడ ఉరుకుతుంది. అక్కడ చెస్ బోర్డు కానీ యానిమల్స్వి చాలా బాగున్నాయి. యానిమల్స్ తీసుకుంటా అంటే వాడు నోట్లోకి పెట్టేసుకుంటాడు, మింగుతాడు అని వద్దన్నారు. అందుకే తీసుకోలేదు. నేనైతే ఆర్ఎస్ బ్రదర్స్లో ఒక 2 అయితే కుర్తాస్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి. అన్నీ చూసాము. చిన్ని బుజ్జి గణపయ్య చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. చాక్లెట్స్ దగ్గరికి వస్తే మాత్రం మా ఇంట్లో స్వీట్స్ అస్సలు ఎవ్వరు తినరు. మా బాబుకు కూడా ఇంతవరకు అసలు పెట్టనే లేదు. ఇలా చిన్నపిల్లలకి కోల్డ్ అయినప్పుడు మాత్రం ఇలాంటి కచ్చిప్స్ అస్సలు యూజ్ చేయకండి. ఇలా ఉన్నాయి కదా, ఇవి అస్సలు యూజ్ చేయకండి. ఇవి అయితే యూజ్ చేయండి. నేనైతే ఇవి తీసేసుకున్నాను. ఇంకా ఇంటికైతే వచ్చేసాం. పాప్కార్న్ అయితే తెచ్చేసుకున్నాం. చిప్స్ కావాలని అంటే పాప్కార్న్ అయితే ఇప్పుడు తిను, తర్వాత చిప్స్ తెస్తా అన్నారు.